ఇప్పుడు కార్తీక మాసం వస్తే ఏంటి, చాలా మంది నాన్ వెజ్ తింటాం ఆపేస్తాం, వెజ్ తింటారు. అలాగే రోజు పూజ చేస్తాం. రోజు పూజ చేస్తే పువ్వులకి డిమాండ్ పెరుగుతుంది, అవును. నాన్ వెజ్ కి డిమాండ్ తగ్గుతుంది. ఈ విషయం తెలిసిన ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే కార్తీక మాసం వచ్చేంత వరకు పువ్వులు కొని పెట్టుకొని అవి ఎక్కువ రేట్లో అమ్మటం మొదలెడతాడు. ఈ కార్తీక మాసం వెళ్ళిపోయిన దాకా నాన్ వెజ్ కొనుక్కుంటాడు, తక్కువ రేట్లో వస్తుంది కదా. కార్తీక మాసం అయిపోగానే జనాలు అటాక్ చేస్తారు, అవును. ఇన్ని రోజులు ఆగి పెరుగుతుంది. అప్పుడు అది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రీసెర్చ్ అంతా చేసి ఆ టైమ్లీ ఆ సీజన్ కి తగ్గట్టుగా స్టాక్స్ కొనుక్కొని వాటిని మేనేజ్ చేస్తే అది మ్యూచువల్ ఫండ్. మరి ఒక ఇండివిజువల్ కూడా ఇదే చేయాలి. మరి ఇంక అంత బ్యాండ్ విడ్త్ ఉంటుందా, ఉండదు. అంత నాలెడ్జ్ ఉంటుందా? లేకపోతే మీరు చూసే యూట్యూబర్స్ అంత నాలెడ్జ్ ఉంటుందా? ఇన్స్టాలో పోస్ట్ చేసానికి అంత నాలెడ్జ్ ఉంటుందా? అంత నాలెడ్జ్ వీళ్ళకి ఉంటే వీళ్ళు ఫండ్ మేనేజర్లు అయిపోతారు కదా, 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ లో. ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఇండివిజువల్ నేను కూడా ఫండ్ మేనేజర్ అయిపోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది ఫండ్ మేనేజర్లు ఏమి ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. బికాస్ ఆఫ్ దర్ స్కిల్ తీసుకున్నారు. ఇప్పుడు అంత స్కిల్ ఉంటే అందరూ ఏమంటారంటే, అన్నా నేను మా ఐటీలో కదన్నా రిస్క్ ఉంటుంది, ఎప్పటికైనా ఇది నేర్చుకుంటే దీంట్లో ఇంట్రాడే చేస్తున్న రోజుకు 2,000 సంపాదించుకుంటే ఎక్సెల్ అయితే కదా అంటాడు. ఇది నేర్చుకుని పెట్టే ఎఫర్ట్స్ అక్కడ పెడితే అక్కడ చాలా పైకి వెళ్ళిపోతాం. అక్కడ పెట్టాడు ఆయన, ఇక్కడ పెడతాడు.